చైనా ఇప్పుడు 53 ఆఫ్రికన్ దేశాలకి జీరో టారిఫ్ విధించింది. ఇప్పటి వరకు ఏవైతే టారిఫ్లు ఉన్నాయో ఆ టారిఫ్లన్నీ తీసేసింది. 5%, 8%, 3% దేశాన్ని బట్టి మొత్తం అన్ని ఆఫ్రికా దేశాలకి జీరో టారిఫ్ విధించింది. ఇప్పుడు ఈ జీరో టారిఫ్ మీద 6,000 నుంచి 8,000 వరకు అనేక రకాల వస్తువులు ఇప్పుడు చైనాలోకి జీరో టారిఫ్తో రావచ్చు. ఆ అవకాశం ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలకి ఇచ్చింది. ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. ఎందుకు ఇచ్చింది అంటే, ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే 2000వ సంవత్సరంలో ఎగోవా అనే ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఆఫ్రికా దేశాల కోసం. ఎగోవా అంటే ఆఫ్రికన్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీ యాక్ట్. ఈ యాక్ట్ లో ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఆఫ్రికన్ దేశాలు, అది కూడా 53లో అర్హత కలిగినటువంటి కొన్ని దేశాలు మాత్రమే, అందులో 38-42 దేశాలు మొత్తం అర్హత కలిగితే ఆ దేశాలన్నీ కూడా అమెరికాకి 6,000 వస్తువుల వరకు ఎటువంటి టారిఫ్లు లేకుండా ఎగుమతులు చేసుకునేవి. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆ యొక్క యాక్ట్ని కుదించేశాడు. 2000వ సంవత్సరంలో అమెరికా ఈ యాక్ట్ తీసుకొచ్చాక మళ్ళీ 2010లో దీన్ని పొడిగించారు. అది మళ్ళీ 2020 వరకు ఉంది. 2020 వరకు నుంచి మళ్ళీ 2030 వరకు పొడిగించలేదు. దాన్ని 5 సంవత్సరాలు ఎంత పొడిగిస్తే ఇప్పుడు అమెరికా ఏం చేసింది, ట్రంప్ 1 సంవత్సరం మాత్రమే పొడిగించాడు. ఆ తర్వాత టారిఫ్లు ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ లేవు అని చెప్పడానికి గ్యారంటీ లేదు. ట్రంప్ ఇప్పుడు అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తున్నాడు. కాబట్టి ఆఫ్రికా దేశాలు భయపడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కొత్త కొత్త కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ పెట్టడానికి భయపడిపోతున్నారు చాలామంది. అందుకే ఇప్పుడు చైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మేము మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 సంవత్సరాలకు డోకా లేకుండా జీరో టారిఫ్ విధిస్తున్నాం అని ప్రకటించింది. ఈ జీరో టారిఫ్ ఎందుకంటే ఆఫ్రికా దేశాలకి ఏదో లాభం చేకూర్చడానికి కాదు. ఇక్కడ అనేక ఖనిజ సంపద ఉంది. ఇక్కడ ఈ ఖనిజ సంపద ఏదైతే ఉందో, కాపరు లేకపోతే లిథియం, ఇలా అనేకమైనవి ఉన్నాయి కదా, లాబార్డుతో సహా అనేకమైనటువంటి ఖనిజాలని అందిపుచ్చుకోవడానికి. ఇప్పటికే ఖనిజ సంపదలో చైనా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇంకా నెంబర్ 1 పొజిషన్లోకి ఇంకా ఎవరు కూడా దాని దరిదాపుల్లోకి రాకుండా ఉండడం కోసం మరొక వైపు జపాన్ సముద్ర మార్గాల్లో కూడా వెతికేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనా ఈ విధంగా వెతికేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదను తీసుకురావడానికి ఇప్పుడు వీళ్ళకి జీరో టారిఫ్ విధించింది. ఇప్పుడు చైనా ఆఫ్రికా దేశాల్లోకి ఈజీగా చొరబడిపోతుంది. పైగా తన రోడ్డు మార్గం కూడా ప్లాన్ చేస్తుంది కదా, అందులో కూడా భాగంగా ఇప్పుడు అన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి. అందుకనే ఆఫ్రికా దేశాలన్నీ కూడా ఇప్పుడు చైనాకి కృతజ్ఞతలు చెబుతున్నాయి. రెండోది, వాళ్ళకు కూడా తెలుసు చైనా ఎందుకు వాళ్ళకి ఆఫర్ ఇచ్చింది అన్న విషయం. కానీ మరి వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. అమెరికా ఇప్పుడు 1 సంవత్సరం పొడిగిస్తే ఏంటి లాభం? కనీసం ఒక 5 సంవత్సరాలైనా పొడిగిస్తే వాళ్ళకి ఏదో ఒక భరోసా ఉండేది. పైగా ఇప్పుడు ప్రపంచం మీద ట్రంప్ చూపిస్తున్నటువంటి విధానాల వల్ల మనమేం పెద్ద ఎక్కువ కాదు ట్రంప్కి, కాబట్టి మనకి ఇప్పుడు చైనానే కరెక్ట్ అని చైనాకి ఇప్పుడు వాళ్ళ యొక్క వస్తువులు ఎగుమతులు చేస్తున్నారు. సో దీనివల్ల చైనాకి ఇంకొక లాభం ఏంటంటే పూర్తిగా తన యొక్క వస్తువులన్నీ కూడా, తన ఉత్పత్తి అంతా కూడా ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో పడేది. వాళ్ళు కూడా ఇప్పుడు జీరో టారిఫ్ విధిస్తారు. మీకు మేము జీరో విధించాం కాబట్టి మీరు మాకు జీరో విధించండి. FTAలో భాగంగా మనందరం కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యం చేసుకుందామని. దానివల్ల ఆఫ్రికా దేశాల యొక్క వస్తువులు వాళ్ళు కొంటే కొంటారు, లేకపోతే లేదు. జీరో టారిఫ్ అయితే ఉంటుంది. చైనా వాడికి వాడి దేశం ఉత్పత్తులు వాడికి ఇంపార్టెంట్. ప్రజలకైనా సరే, నాయకులకైనా సరే వాళ్ళ సేల్స్ ఎక్కడ పడిపోవు. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో మాత్రం అందరూ చైనా వస్తువులు ఇంకా ఎక్కువగా కొంటారు. జీరో టారిఫ్ ఉంటుంది కాబట్టి ఇంకా లాభాలు అనుకుంటాయి. కాబట్టి చైనా ఈ మాస్టర్ స్ట్రోక్కి ఇప్పుడు అమెరికా తలపట్టుకుంటుంది. ఇలా ఊహించదో తెలియదు కానీ మొత్తానికైతే ఈ అవకాశాన్ని మాత్రం అమెరికా చేజేతులా చైనాకి ఇచ్చింది.